కర్నూలు జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరొందినటువంటి శ్రీ కెఈ కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నందమూరి వంశస్థులకు, ఈ సభకు ఇచ్చేసిన తెలుగు తమ్ముళ్ళకందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ కుటుంబ పాలన అని చెప్పేసి మరి చాలా ఒక మంత్రి చెప్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు హరికృష్ణ గారు ఉన్నారు, ఆయన సీతయ్య ఎవరి మాట విన్నాడో తొడగొడతాడో చంపాలి పెట్టాడని పెట్టుకోకుండా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు బాలయ్య మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 1983లో కీర్తిశేషులు ఎన్టీ రామారావు ఇట్లా చేయి చాపి తెలుగుదేశం తమ్ముళ్ళారా కదిలి రండి అంటే, ఈరోజు కృష్ణార్జునుల మాదిరిగా బాబా మామర్దులు యువకులారా కదిలి రండి అంటే బాలయ్య బాబు పిలిస్తే వచ్చేటువంటి మీకందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మనం అవినీతి పైన పోరాటం జరపాలని చెప్పి ఈ యువగర్జన పెట్టుకున్నాం. కానీ మనకంటే ముందుగా కాంగ్రెస్ మంత్రులే ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటున్నారు. ఇది ఏ విధంగా ఉందంటే, 2 కోర్టులు ఒక రొట్టె కోసం కొట్టాడితే ఒక మార్జాలమైనటువంటి ఒక పిల్లిని సాక్ష్యం పలికిచ్చారు. ఆ 2 కోర్టులు వచ్చేసి కొల్లపల్లి సూర్యారావు, తాడిపత్రి దివాకర్ రెడ్డి, ఈ పిల్లి వచ్చేసి మాజీ మంత్రి రోసయ్య గారిని మాత్రమే మనం చేస్తా ఉన్నా. వీళ్ళిద్దరి తగాదాలు రోసయ్య గారు తీర్చి తన వంతు తన చేసుకొని వెళ్ళిపోయినాడు. ఇంతకుముందు వక్తలు చెప్పారు, ఈ యువకులని మోసం చేసింది ఎవరు? కాంగ్రెస్ వారు చేశారు. ఒక్క ఉద్యోగం ఈరోజు ఇచ్చిన పాపాన పోలేదు. రాబోయే రోజుల్లో ఈ పాపాన్ని, ఈ యువకుల శాపాన్ని మాత్రం వాళ్ళకు చదివిస్తారని చెప్పి మనం చేసుకుంటూ, ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాల వారికి కీర్తిశేషులు ఎన్టీ రామారావు స్థానం కల్పించారని మాత్రం మీకు మనం చేస్తూ, అదేవిధంగా బాలయ్య గారు, బాబు గారు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మీకందరికీ సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.